ధృవతార రెండవ భాగం. విజిత్ వచ్చి 2 నెలలైంది. ఈ కాలంలో మాధురీదేవికి బాగా దగ్గరైంది. రవితేజ ఆదివారం అయితే చాలు సాయంత్రం పూట విజితకెదురుగా కబుర్లు చెప్తూ కూర్చుంటున్నాడు. అతని పట్ల కరుడుగట్టిన చీకట్లా పేరుకుపోయిన ద్వేషం, కసి ఆమెకు లోపల అలజడి కలిగిస్తున్నాయి. అప్పుడప్పుడు మాటలతో అతన్ని బాధ పెడుతూనే ఉంది. అయినా రవితేజ నవ్వుతూ తేలిగ్గా తీసుకుంటున్నాడు. ఏం చేయాలో తోచటం లేదు విజితకు. అప్పుడే బ్యాంకు నుంచి వచ్చిన విజిత బట్టలు కూడా మార్చుకోకుండా కిటికీకి ఎదురుగా టేబుల్ మీదున్న ఉత్తరాన్ని అందుకుని చదవసాగింది. చిరంజీవి, విజితకు మీ నాన్నగారి ఆశీస్సులు. నువ్వెళ్ళి 2 నెలలైంది. 2 లెటర్స్ మాత్రం రాశావు. మా మాట వినకుండా ఉద్యోగమని అంత దూరం వెళ్ళావు. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సినంత అవసరం లేదు కదా. అయినా మా మాట వినకుండా వెళ్ళావు. నిన్ను రజితను మా 2 కళ్ళల్లా చూసుకున్నాం. రజిత మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నిన్ను చూసుకుంటూ అయినా ఆ బాధను మర్చిపోదామంటే ఉద్యోగం పేరుతో మాకు దూరంగా వెళ్ళిపోయావు. మేమెవరిని చూసుకుని బ్రతకాలి? రజిత పోయినప్పటి నుంచి అమ్మ మానసికమైన వేదనతో కుమిలిపోతోంది. నువ్వు కూడా ఆమెను మరింత బాధ పెడుతున్నావు. అమ్మ ఆరోగ్యం ఏం బాగుంటం లేదమ్మా. విజిత, నిన్ను శాసించలేం. మా బాధను అర్థం చేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి వెంటనే వచ్చేయగలవు. అక్కడ మాధురీదేవి గారు, రవితేజ నిన్ను స్వంత మనిషిలా చూసుకుంటున్నారు అని రాశావు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరినీ అడిగినట్లు చెప్పగలవు. వీలైతే రవితేజను చూడాలనుంది. ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పగలవు. ఈ లెటర్ అందగానే లెటర్ రాయగలవు. లెటర్ కంటే ముందుగా నువ్వు ఉద్యోగం మానేసొస్తే మాకింకా ఆనందంగా ఉంటుంది. ఇట్లు మీ నాన్నగారు జానకిరామయ్య. లెటర్ చదవగానే గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్లనిపించింది విజితకు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని పోగొట్టుకున్న కూతురు విజిత కోసం ప్రతిక్షణం కన్నీరు కార్చే వాళ్ళమ్మగారి దిగులు ముఖం కళ్ళ ముందు కనిపించింది. కూతుర్ని పోగొట్టుకున్న బాధతో పాటు భార్యను కూడా పోగొట్టుకుంటానేమో అని భయపడే తండ్రి రూపం గుర్తుకు రాగానే కళ్ళంబడి జలజల కన్నీళ్లు రాలాయి. మాధురీదేవి ఊరెళ్ళింది. లేకపోతే విజిత రాగానే కబుర్లు చెప్తూ కూర్చునేది. రజితను తలుచుకుని గుండె బరువు తగ్గే వరకు ఏడ్చింది విజిత. టైం 8:30 దాటింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆరుబయట లాన్లోకి వచ్చి కూర్చుంది. అది మే నెల కావటం వలన మల్లె చెట్లు విరగబూసి నలువైపులా పరిమళాలు వెదజల్లుతున్నాయి. వెన్నెల కిరణాల కాంతిలో నక్షత్రాల్లా మెరుస్తున్న నందివర్ధనాలు, అరవిచ్చుకొని సుగంధాలు వెదజల్లుతున్న గులాబీలు, రకరకాల పూల పరిమళాలు కలిసి వింతైన వాసనలు గుబాళిస్తున్నాయి. హాస్పిటల్ నుంచి వచ్చిన రవితేజ అక్కడ కూర్చున్న విజితను చూసి లోపలికి కూడా వెళ్లకుండా ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. అలా ఉన్నావేం? తలనొప్పిగా ఉందా? అనురాగం నిండిన స్వరంతో అడిగాడు. ఎలా ఉన్నాను అది నువ్వు చెప్పాలి. ముఖంలో మాత్రం ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు రవితేజ విజిత ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ఏం లేదు అంది రాని నవ్వుని బలవంతంగా ముఖంలోకి తెచ్చుకుంటూ. ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేదామా అనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా హాస్పిటల్లో ఉన్నా మానసికంగా ఇంట్లోనే ఉంటున్నాను విజిత. ఏ పని చేస్తున్నా ఇంట్లో కూర్చొని నీతో కబుర్లు చెప్తున్నట్టే అనిపిస్తోంది. అవునులేండి, ఏ పని మీదైనా ఏకాగ్రత ఎలా కుదురుతుంది? ప్రేమాన్వేషణలో మనస్సు ఎటెటో వెళ్ళిపోతుంది. కరెక్ట్. అందుకే నీ మనస్సును నా మనస్సుకు తోడుగా పంపావనుకో, నా మనస్సు అదుపు తప్పకుండా ఉంటుంది అంటూ నవ్వాడు. ఆ నవ్వు అమ్మాయిల మనసులోకి చొచ్చుకుపోయేలా చాలా అందంగా ఉంటుంది. కసిగా మనసులో అనుకుంది విజిత. మీ మనస్సుతో స్నేహం చేయటం చాలా ప్రమాదం. నాతో ఎంత స్నేహంగా చనువుగా ఉన్నా అదుపు తప్పను. భయం లేదు విజిత నవ్వుతూ అన్నాడు. ఏమో, మనసు ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? మనస్సును అదుపులో ఉంచుకోవటం చాతనైతే అప్పుడు మనస్సు మనం చెప్పినట్టు వింటుంది అన్నాడు నవ్వుతూ. ఆ విషయం నాకు తెలియదు. మూడీగా ఉన్నావెందుకని? నేను సరదాగా మాట్లాడుతుంటే నువ్వు ఏదో లోకంలో ఉన్నట్టుగా అంటి ముట్టనట్టుగా మాట్లాడుతున్నావు. ఏమిటి? నాతో చెప్పకూడదా? ఏదైనా ఉంటేగా చెప్పటానికి. ఏ కారణం లేకుండా ఎందుకలా ఉన్నావు? మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? నాన్నగారు లెటర్ రాశారు. అలాగా? ఆ లెటర్ చూడగానే ఈ పాపాయికి నాన్నగారిని చూడాలనిపించి దిగులుగా ఉందా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని చూడాలనుందట. వీలైతే ఒకసారి రమ్మన్నారు. నేనే వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తారు? వీలును బట్టి వెళ్తాను. విజిత, ఇలా దిగులు పడుతూ కూర్చునే కంటే 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళి వాళ్ళని చూసి రారాదు? ఇంటికెళ్ళి వాళ్ళని చూస్తే మళ్ళీ ఇక్కడికి రావాలనిపించదు. అందుకని వెళ్లకుండా బాధపడతావా? విజిత సమాధానం చెప్పలేదు.
నా మాట విని ఉద్యోగానికి రిజైన్ చెయ్యి. నేనొచ్చిన పని పూర్తయ్యే వరకు చెయ్యను. రవితేజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం పని మీదొచ్చావు? వెంటనే సర్దుకుని కొంతకాలం ఉద్యోగం చెయ్యాలని వచ్చాను. ఆ సరదా తీరిపోగానే వెళ్ళిపోతాను అంది. కొద్ది రోజుల తర్వాత అయినా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకోవటం చాలా మంచి ఆలోచన. చిరునవ్వు నవ్వింది విజిత ఏం సమాధానం చెప్పకుండా. సినిమాకెళ్దామా? సినిమాకా? అంద ఆశ్చర్యంగా. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు వచ్చిన తర్వాత ఇంతవరకు బయటకెళ్ళలేదు కదా. అమ్మ కూడా ఇంట్లో లేదు. నీకు బోరుగా ఉంటుందని హాస్పిటల్ నుంచి రోజు కంటే ముందుగా వచ్చాను. రాను, పిక్చర్ చూసే మూడ్ లేదు అంది. ఓకే, అలా వెన్నెల్లో నడుస్తూ షికార్కెళ్దామా? ఈ టైంలోనా? వెన్నెల హాయిని అనుభవించాలంటే ఇదే సమయం. ఈ లైట్ల కాంతిలో సహజమైన వెన్నెలందం కనిపించదు. ప్రకృతి ప్రసాదించిన అందాలు చూడాలంటే ఈ వెలుగుకు దూరంగా వెళ్ళాలి. విజిత అంత ఉత్సాహం చూపలేదు బయటికెళ్ళటానికి. రవితేజ చిన్నబోయిన ముఖంతో అడిగాడు, నాతో బయటకు వెళ్ళటం ఇష్టం లేదా అని. అతని ముఖంలోకి చూసింది. అతను బాధపడుతున్నా చూడాలనిపించింది. తనకు కావాల్సింది కూడా అదే. అతను తనకు బాగా దగ్గరవ్వాలి. తను లేకపోతే బ్రతకలేనంతగా చేరువవ్వాలి. అంతవరకు రావాలంటే కొంతకాలం ఓపిక పట్టాలి. అప్పుడే తన మనస్సు అర్థమైతే తనకు దూరంగా ఉంటాడు. అతను తనకు బాగా చేరువుగా రావాలంటే తనందుకు అవకాశం ఇవ్వాలి. తను దూరంగా ఉన్న కొద్దీ తన లక్ష్యం నెరవేర్చుకోవటం ఆలస్యం అవుతుంది. వెన్నెల్లో షికార్కి వెళ్దామన్నారుగా, వెళ్దామా అంది చిరునవ్వుతో. నీకంత సరదా లేదుగా. మీకోసం వస్తాను. రవితేజ ముఖంలోని బాధా బీచికలు మాయమయ్యాయి. నిజంగా వెళ్దామా? నిజమేనండి. మీ అమ్మగారు కూడా లేరుగా. ఇప్పటి నుంచి ఏం నిద్రపడుతుంది? ఇంట్లోనే ఉంటే మీరు గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. అలా బయటకు వెళ్తే మరో 2 గంటలు సరదాగా గడిచిపోతాయి అంది నవ్వుతూ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఊరు దాటి నదీ తీరం వైపు వచ్చారు. అమరావతికి ఉత్తరం వైపున పడమర నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణానది. ఆ నది అంచునే అమరలింగేశ్వరాలయం ఉంటుంది. ఊరికి ఒకంచు కృష్ణానది, అమరలింగేశ్వరాలయం. మరోవైపు జామ, నారింజ లాంటి పళ్ళ తోటలు, ఇంకోవైపు పచ్చటి పంట చేలతో ఒకప్పటి రాజుల కట్టడాలతో చరిత్రగాంచిన అమరావతి యాత్రికులను, భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. అమరావతిలో మొత్తం 101 శివలింగాలున్నాయి. వెంకటాద్రి నాయుడు గారు ఆలయ నిర్మాణం చేసినారు. పూర్వం ఆ పట్టణ పరిసరాల్లో బౌద్ధ మతం అమలులో ఉన్నదనటానికి సాక్ష్యంగా తవ్వకాలలో ఎన్నో బుద్ధుని విగ్రహాలు, ఆనాటి పూసల నగలు, రాతి, మట్టి మొదలగు పాత్రలు బయటపడ్డాయి. అన్నింటినీ పురావస్తు పరిశోధనా శాఖ వారు మ్యూజియంలో భద్రపరిచారు. అమరావతి శివలింగాలతో, దేవాలయాలతో, భక్తులతోనూ, కోటలు, ఆనాటి రాజనివాసాలతో చరిత్రకారుల్ని, ప్రకృతి అందాలన్నీ సంతరించుకొని ప్రకృతి సౌందర్యారాధకుల్ని ఆకర్షిస్తూ చరిత్ర కలిగుంది. నది అంచున ఇసుకలో కూర్చున్నారు. వెన్నెల కాంతుల్లో నది అలలు వెండిలా మెరిసిపోతున్నాయి. కెరటాల చప్పుడు లయబద్ధంగా మధురమైన సంగీతంలా వినిపిస్తోంది. వెన్నెల అందాల్ని చూడాలంటే అలాంటి ప్రదేశాల్లోనే చూడాలి అన్నంత నయనానందకరంగా కనిపిస్తున్నాయి. నేను చెప్పిన అందాలన్నీ కనిపిస్తున్నాయా? మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత చూసినా ఈ అందాలు తనివి తీరదు. నిజమే, కానీ మనల్లా ఈ ఊరి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? చూడని అన్నాడు నిర్లక్ష్యంగా. అదే చూసిన తర్వాత ఏమనుకుంటారా అని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకొని మనకేం నష్టం? మీరు డాక్టరే, కానీ నేను మీ పేషెంటును కాను. వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి కాకుండా ఇలా పగలు రాత్రి లేకుండా తిరిగితే నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. డాక్టర్ గారు ఎంతో మంచివాళ్ళు అనుకున్నాం, ఎవరో అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నారని చెప్పుకుంటారు. అలా ఏం చెప్పుకోరు. మా డాక్టర్ గారు కాబోయే భార్యగా చాలా అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. జంట చూడముచ్చటగా ఉన్నది అని చెప్పుకుంటారు. అయినా ప్రేమించుకునేవాళ్ళు ఎవరో చూస్తారని, ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ప్రపంచం హుష్కాకి ఉన్నది మనిద్దరమే అన్నట్టుగా ఉండాలి. అతని నోటి నుంచి ప్రేమించుకున్న వాళ్ళు అన్న మాట వినగానే మనసు చర్రుమంది విజితకు. అంతలోనే ఆ భావనను గాలి కొదిలేసి, ఒకవైపు నాకు అలా ఉండాలనే ఉంది, మరోవైపు భయంగా ఉంది అంది. ప్రేమ సౌరభం ఏ భాషలోనూ వర్ణించలేని అనిర్వచనీయమైన అనుభవం. డాక్టర్ గారు కవిత్వం కూడా మాట్లాడగలరు అని నాకింతవరకు తెలియదు అంది నవ్వుతూ. విజిత ముఖంలోకి చూశాడు. ఏమిటలా చూస్తున్నారు? నీ చిరునవ్వు గలగలలు మధురంగా ఉన్నాయా? అలల సంగీతం మధురంగా ఉందా అని ఆలోచిస్తున్నాను. మీరో పని చేయండి. ఏమిటి అన్నాడు రవితేజ నవ్వుతూ.
ప్రాక్టీస్ మానేసి రచయితగా మారండి. అందమైన ప్రేమ కథలెన్నో రాయగలరు. నీ సహకారం ఉంటే ప్రాక్టీస్ చేస్తూనే రచయితనవ్వగలను అన్నాడు రవితేజ నవ్వుతూ. నా సహకారం ఎందుకు? పురుషుడు ఎంత సాహసవంతుడైనా, తెలివిగలవాడైనా, ఎన్ని ప్రత్యేకతలున్న వ్యక్తి అయినా స్త్రీ సహకారం లేకుండా రాణించలేడు అన్నాడు రవితేజ నవ్వుతూ. భగవంతుడు పురుషుడు కదా, అందుకనే అన్ని విషయాలలోనూ స్వజాతి అభిమానం చూపించాడు. అందమైన పూలను అలంకరించుకునే అవకాశం స్త్రీలకిచ్చాడు. ఆ సౌరభాలు ఆస్వాదించే అధికారం పురుషులకిచ్చాడు. అలాగే సుఖాలన్నీ పురుషులకు, బాధలన్నీ స్త్రీలకు సృష్టించాడు. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా శారీరక సుఖాన్ని పంచుకున్న 9 నెలలు బిడ్డను మొయ్యాలి. ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనివ్వాలి. ఆ నెత్తురుగుడ్డును కళ్ళల్లో పెట్టుకొని పెంచాలి. ఈ బాధ్యతలన్నీ స్త్రీలకు, బిడ్డ ముద్దు ముచ్చట్లు అనుభవించే హక్కు పురుషుడికి. ఇలా అన్ని విషయాలలోనూ పక్షపాతం చూపించాడు. అలానే ఎందుకు అనుకోవాలి? సృష్టిలోని అందాలన్నీ, పూల అలంకరణలు, నగలు ఇలాంటివన్నీ మీకోసమేగా. మాదేముంది? ప్రసవ వేదన తర్వాత తన కన్న బిడ్డను గుండెలకు హత్తుకుని మాతృమూర్తి పొందే అనుభవం పురుషుడికి ఎన్ని జన్మలెత్తినా వస్తుందా? తప్పటడుగులు చూస్తూ తల్లి పొందే ఆనందం, ముద్దు మాటలు వింటూ మురిసిపోయే అనుభూతి, ఇలాంటివన్నీ స్త్రీలకే స్వంతం. ప్రతి విషయంలోనూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్ని విషయాలలోనూ మేము మీ మీదే ఆధారపడి గడపాలి. భగవంతుడు మా జాతివాడైనా మాకంటే మీకే ఎక్కువగా ఇచ్చాడు. మిమ్మల్ని మాటలతో గెలవటం నా బోటి వాళ్లకు సాధ్యం కాదు అంది నవ్వుతూ. నువ్వు నవ్వుతున్నప్పుడు అరమోడుపు కళ్ళతో, సొట్టలు పడే బుగ్గలతో చాలా అందంగా ఉంటావు విజిత, మత్తుగా విజిత ముఖంలోకి చూస్తూ అన్నాడు. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడే తెల్లవారిపోతుంది. ఏసీ రూముల్లో కంటే ఇలా ప్రకృతి మధ్య గడపటం చాలా థ్రిల్గా ఉంటుంది. ఉంటుంది. చీకటిలో ఏ తాచుపామో కరిస్తే ఇంకా థ్రిల్గా ఉంటుంది. డాక్టర్ని నేను పక్కనుండగా నీకేం భయం? అసలు పాము కాటు వల్ల చనిపోయేవాళ్ళు 100కి 10 మంది కూడా ఉండరు. పాము కరిచింది చచ్చిపోతామన్న భయంతో గుండె పగిలి చనిపోయేవాళ్లే ఎక్కువ. ఈ టైంలో ఇలా ఇక్కడుండటం నాకు భయంగా ఉంది. వెళ్దామండి గోముగా అంది. చూడు విజిత, భయం అనే పదాన్ని నా ముందెప్పుడు ఉపయోగించకు. నేను పక్కనుండగా నువ్వు భగవంతుడికి కూడా భయపడాల్సిన పని లేదు. నలుగురిని గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వలా ఆలోచిస్తే నేను చూపే ఈ చనువుకు అర్థం లేదని నిశ్చయించుకుంటాను. ప్రేమ ఎప్పుడు వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదు. నువ్వు నన్ను గురించి తప్ప ఇంకెవ్వరిని గురించి ఆలోచించకూడదనుకుంటున్నాను. విజిత ఇంకేం మాట్లాడలేదు. ఆ నిమిషంలో రవితేజ ముఖం ఇంతవరకు ఎన్నడూ చూడనంత సీరియస్గా ఉండటం గుర్తించింది. వెళ్దామా అన్నాడు లేస్తూ. కోపం వచ్చిందా? గోముగా అడిగింది విజిత తను కూడా లేస్తూ. ఎందుకని? అదే నేనన్న మాటకి కోపం వచ్చిందేమోనని భయంగా ఉంది. నేనేదో మామూలుగా అన్నాను, మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు. అలాంటిదేం లేదు అన్నాడు తేలికపడి మనసుతో నవ్వుతూ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరేసరికి చాలా పొద్దుపోయింది. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రాజారావు గారికి చందన పెళ్ళి ఒక సమస్యగా మారింది. నీ మనసులో ఎవరైనా ఉన్నారా అమ్మా అని అడిగితే నవ్వి ఊరుకుంటుందే తప్ప సమాధానం ఉండదు. మంచి సంబంధం చూశాను, ముహూర్తం పెట్టించబోతున్నానని చెప్తే నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంటుంది. చందన ఒక్కగానొక్క కూతురు కావటంతో తను గట్టిగా మాట్లాడితే బాధపడుతుందేమోనని ఊరుకుంటున్నాడు. చందన పెళ్లి విషయం రవితేజతో మాట్లాడి రవితేజను రమ్మని ఫోన్ చేస్తున్నాడు. రవితేజ చెబితేనైనా చందన పెళ్లికి ఒప్పుకుంటుందేమోనన్న ఆశతో రవితేజ తీరిక లేక రావటం లేదు. జూన్ నెల కూడా గడిచిపోతోంది. ఈ నెలలో పెళ్లి చేయకపోతే మళ్ళీ చాలా రోజులాగాలని ఆయన ఆందోళన పడుతున్నారు. రాజారావు గారు కూతురు పెళ్లిని గురించి మనసులో బాధపడుతున్నారు. భవానీ ఆ బాధను మనసులో దాచుకోలేక పైకి బాధపడుతోంది. వాళ్ళెంత బాధపడినా తనకేం పట్టనట్టుగా ఊరుకుంటుంది చందన. విజిత వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాధురీదేవికి ఆమెను కోడలుగా చేసుకోవాలనుంది. కొడుకు విజిత పట్ల చూపుతున్న చనువు చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నట్లుగా అర్థమైంది. మంచి రోజు చూసి వాళ్ళ పెళ్లి విషయం విజిత వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. రూపం, చూపు, మాట అంతా రజితను పోలి ఉండటంతో విజిత పట్ల ఆకర్షితుడయ్యాడు రవితేజ. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికొచ్చాడు. అతను స్థితికొచ్చాడు అనే కంటే అతను నా స్థితికి విజిత తీసుకొచ్చిందంటే బాగుంటుంది. మాటల ద్వారా, చేష్టల ద్వారా ఎంతో దగ్గరైనట్టుగా నటిస్తూ
తన ప్రేమవాహినిలో రవితేజను ఓలలాడిస్తుంది విజిత. మాధురీదేవికి అంతకు ముందొకసారి హార్ట్అటాక్ వచ్చింది. అప్పట్నుంచి ఆరోగ్యరీత్యా రాత్రి 7 గంటల్లోపే భోంచేసి పడుకుంటుంది. రవితేజ వచ్చినప్పుడు నిద్రపోతున్నా సరే అతనికి కావలసినవన్నీ అమర్చి అతను భోంచేసిన తర్వాత పడుకునేది. ఇప్పుడు రవితేజకు కాఫీ కలిపివ్వటం, భోజనం వడ్డించటం లాంటి పనులన్నీ విజితే చేస్తోంది. అలా చేసే అవకాశం కల్పిస్తే ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరవుతారన్న ఉద్దేశంతో మాధురీదేవి కూడా వాళ్ళిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ 7 గంటలకల్లా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని పడుకుంటుంది. రాత్రి 9 గంటలైంది. విజిత మేడ మీద బాల్కనీలో కూర్చుంది. రవితేజ స్నానం చేసి పైకొచ్చాడు. ఈ మధ్య ఇద్దరూ కలిసి భోంచేస్తున్నారు. విజితను చూసి కనురెప్ప వేయటం కూడా మర్చిపోయినట్లుగా అలాగే నిలబడిపోయాడు రవితేజ. తెల్లటి నైటీలో ఖజోరహో శిల్పంలా ఉంది విజిత. పసిడి నిమ్మపండు లాంటి శరీర ఛాయ, ముట్టుకుంటే కందిపోతాయేమో అనిపించే దానిమ్మ పువ్వుల్లాంటి పెదవులు, ప్రతిబింబం కనిపించేటట్టుగా మెరిసే చెక్కిళ్ళు, నాజూకైన శరీరం, అజంతా ఎల్లోరాల్లో కనిపించే శిల్ప సౌందర్యం విజిత శరీర సౌష్ఠవంలో కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా విజితను చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది ఆమెను ఒక్కసారి గాఢంగా కౌగిలించుకొని వడిగా ఎర్రగా మెరుస్తూ ఊరిస్తూ ఆహ్వానిస్తున్నట్టుగా కనిపించే ఆమె పెదాల్ని తనివి తీరా ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. విజిత బయటకు చూస్తూ కూర్చుంది. రవితేజ ఆమెకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. అడుగుల చప్పుడుకి పరధ్యానంగా ఇటువైపు చూసిన విజిత అంత దగ్గరగా రవితేజ కనిపించటంతో తత్తరపడి దూరంగా జరగబోయింది. ఒక్క ఉదుటున తన కౌగిలిలో ఇముడ్చుకొని గాఢంగా గుండెలు కదుముకున్నాడు. భయంతో అదురుతున్న విజిత పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. తడితో మెరుస్తున్న పెదాల్ని, పాలమీగడ లాంటి చెంపల్ని, మెడకింద నునుపుని, రెపరెపలాడే కనురెప్పల్ని తన పెదవులతో తడిపేస్తున్నాడు. అద్భుత సౌందర్యం, ఎవరూ లేని ఏకాంతం, చీకటి సమయం, ఎగిసిపడుతున్న ఉద్రేకం, విజిత శరీరం మీద నుంచి తేలివస్తున్న ఆహ్లాదకరమైన పరిమళం రవితేజ మనస్సుని మత్తెక్కిస్తోంది. అతని నుంచి విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది విజిత. ఆమె కదలికలు అతని నరాల్ని తీవ్రంగా స్పందింపచేస్తున్నాయి. ఏమాత్రం కౌగిలి బిగింపు సడలినా తప్పించుకోవాలని చూస్తుంది విజిత. నిమిషాలు వేగంగా పరిగెత్తుతున్నాయి. ఆమెను అలాగే పొదివి పట్టుకున్నాడు రవితేజ. గుండెల మీద నుంచి తల పైకెత్తి చూసింది విజిత. ఆమె సన్నని నడుము చుట్టూ చేతులు పెనవేసి ఆమె కళ్ళు కలిపి చూశాడు రవితేజ. అతని హృదయం నుంచి నరాల ద్వారా రక్తంలో ప్రవహించి వేలి కొసలతో అందిస్తున్న ప్రేమ సందేశం ఆమెకు తెలుస్తోంది. విజిత మనస్సు చేసే గారడి ఆమెకే అర్థం కావటం లేదు. ఏదో తెలియని మోహం ఇది అని చెప్పలేని బాధ, ఏదో కావాలన్న తపన, వద్దు వద్దు అన్న ఆందోళన, ఆమెకే తెలియని అయోమయంలో సందేహంలో మునిగిపోయింది. బరువుగా వదులుతున్న అతని ఊపిరి ఆమె చెంపల్ని తాకుతోంది. ఆమె అందాల్ని, ముఖంలోని భావాలను చూడటానికి వెలుతురుంటే బావుండును అనిపించింది రవితేజకు. ఆమె ముఖం మీద అతని ముఖంతో అదమటంతో ఊపిరందక బాధగా మూలిగింది విజిత. ఆమెను ఆకాశం నీడలో నక్షత్రాల సాక్షిగా తన స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు రవితేజ. అతని స్పర్శానుభూతికి ఆమె యవ్వనం వికసించిన పువ్వుల పరిమళాలను వెదజల్లుతోంది. మనసు మొరాయిస్తోంది. అతని బలం ముందు ఆమె శక్తి చాలటం లేదు. పెనుగులాటలో ఆమె ఓడిపోతోంది. వద్దు ప్లీజ్, నాకిష్టం లేదు అంది గొంతు పెగిల్చుకొని. ఈ టెన్షన్ నేను భరించలేను విజిత. నేను నీ వాడిని. రేపే అమ్మతో మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని చెప్తాను. నీకు దూరంగా ఉండటం ఇక సాధ్యం కాదు. ఆవేశంగా ఆమె నల్లుకొని పోతూ అన్నాడు రవితేజ. వదులు విజిత, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. భయం ఎందుకు? ఈ క్షణం నీ సౌందర్యం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. కాదనకు. గౌరీ పెద్దగా పిలిచింది పని మనిషిని విజిత. కరెంట్ షాక్ తిన్నట్టయింది రవితేజకు. అయినా ఆమెను కౌగిలి నుంచి వదల్లేదు. విజిత భయంతో అరిచినట్టుగా పిలవటంతో గౌరీ ఏం జరిగిందోనని కంగారుగా పైకొచ్చింది. ఆమెతో పాటు వంటామె కూడా పరిగెత్తుకొచ్చింది. ఎదురుగా రవితేజ చేతుల మధ్య విజిత కనిపించటంతో ఆమె ఎందుకలా అరిచిందో ఆమె చెప్పకుండానే వాళ్ళకర్థమైంది. యజమానిని మందలించే ధైర్యం వాళ్ళకెక్కడిది? అందుకే ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా దిగిపోయారు. అప్పుడే ఆ హడావుడికి గదిలోంచి బయటకు వచ్చిన మాధురీదేవితో తాము చూసిన దృశ్యాన్ని గురించి చెప్పారు. మాధురీదేవి ఎటూ నిర్ణయించుకోలేని అయోమయంలో పడిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, అంత చనువుగా ఉంటున్నారు. అటువంటప్పుడు రవితేజ తొందరపడినా అరిచి ఇలా పనివాళ్ల ముందు అతన్ని తేలిక చేయటం ఏమిటి? అడుగు ముందుకు పడలేదు ఆమెకు. ఈలోగా విజిత, రవితేజ ఇద్దరూ పైనుంచి దిగొచ్చారు.
మాధురీదేవి ఏదో అనబోయేంతలో విజిత విసురుగా ఆమె దగ్గరకొచ్చి, మీరెంతో మంచివాళ్ళని, గౌరవమైన కుటుంబమని నమ్మి మా నాన్నగారు నన్ను మీ ఇంట్లో ఉంచారు. మా నాన్నగారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీ అబ్బాయి చూడండి ఏం చేశారో అంది. పనివాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాడు రవితేజ. వాళ్ల చూపుల్ని భరించలేక పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు పనివాళ్లు, తోటమాలి వాళ్ళెదురుగా విజిత అలా మాట్లాడుతుంటే మాధురీదేవికి కూడా ఎంతో అవమానంగా, బాధగా అనిపించింది. పళ్ళ బిగువున కోపాన్ని ఆపుకుంటూ నిల్చుంది. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే రవి తొందరపడుంటాడు. అంత మాత్రానికే ఈ అల్లరేమిటమ్మా అంది. ఆమె ఆ మాటల్ని ఎంత సౌమ్యంగా అనాలనుకున్నా ఆమె నోటి నుంచి కటువుగానే వచ్చాయి. మీరు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా అయ్యుండి ఇలా మాట్లాడుతున్నారా? అంటే మీ దృష్టిలో శీలానికి ఏమాత్రం విలువలేదా? మీ కాబోయే కోడలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నా పర్వాలేదా? విజిత్ అంటున్న ఆ మాటలు తుపాకీ గుళ్ళల్లా మాధురీదేవి గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ నా ఆలోచనలు మాత్రం వేరుగా ఉంటాయి. పెళ్లి కాకుండా పరాయి మగవాళ్ల నీడ పడటం కూడా నేను భరించలేను. ఒక్క శీలమే కాదు, శరీరంలో ప్రతి భాగం కూడా భర్తకే పరిమితమై ఉండాలనుకుంటాను నేను అంది. విజిత మాటలకి బాధపడాలో సంతోషించాలో కూడా తెలియలేదు మాధురీదేవికి. చూడండి, కాబోయే భర్త కదా అని ఇప్పుడు శీలాన్ని పోగొట్టుకుంటే రేపు ఏ కారణంగానైనా మా పెళ్లి జరగకపోతే నా బ్రతికేమవుతుంది? ఆ విషయం మీరేమైనా ఆలోచించారా? అబ్బాయి తొందరపడటం పొరపాటే కాదన్ను. వాడి తరపున నేను క్షమాపణ చెప్తాను. ఇంత చిన్న విషయానికి పనివాళ్ల ముందరలా అరవటం ఏం బాగుంటుంది చెప్పు అనునయంగా అంది మాధురీదేవి. మీకిది చిన్న విషయంగా కనిపిస్తోందా? ఎందుకలా నిల్చున్నారు? వెళ్ళి మీ పనులు చూసుకోండి. విజితని మనలేక పనివాళ్ల మీద విరుచుకుపడింది మాధురీదేవి. పనివాళ్లు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విజిత, నువ్వు చిన్న పిల్లవు. కుటుంబ విషయాలు ఏమున్నా మనం చూసుకోవాలి కానీ ఇలా పనివాళ్ల ముందు బయటపడకూడదమ్మా. నలుగురు పనివాళ్ళు వాళ్ల ముందర రవిని ఎంత అల్లరి చేశావో చూడు. సారీ ఆంటీ, ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నన్ను బలవంతం చేయబోయాడు. భయంతో ఈ విషయాలన్నీ ఆలోచించకుండా అరిచేశాను అంది అమాయకంగా. సరేనమ్మా, జరగాల్సిన అల్లరేదో జరిగిపోయింది. ఇక విషయాలన్నీ మనసులోనే ఉంచుకో. అబ్బాయిని నేను మందలిస్తాను అంటూ బాధగా తన గదిలోకి వెళ్ళిపోయింది మాధురీదేవి. ఆ రాత్రంతా విపరీతమైన ఆలోచనలతో, అవమానంతో నిద్రపోలేకపోయాడు రవితేజ. ఎంత ఆలోచించినా విజిత ఎందుకిలా ప్రవర్తించిందో అర్థం కావటం లేదు అతనికి. ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉండే విజిత ఏం ప్రమాదం జరిగిందని అలా అర్చింది? నిజంగా శీలాన్ని కోల్పోతానేమో అన్న భయంతో అలా అర్చిందా? లేక కావాలని అలా చేసిందా? ఆ సంశయంతో రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఉదయం 8 గంటలైనా సిగ్గుతో బయటికి రాలేకపోయాడు. కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. కాఫీ కప్పుతో వాళ్ళ అమ్మగారు వచ్చింది. కప్పు రవితేజకు అందించి సోఫాలో కూర్చుంటూ, బాబు, ఎందుకు ఇలాంటి పని చేశావు అంది. వాళ్ళమ్మ ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు రవితేజ. వయస్సు ప్రభావంతో తొందరపడటం సహజమే, కానీ విజిత ఎందుకలా ప్రవర్తించిందో అర్థం కావటం లేదు. నేను రాత్రి నుంచి అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎన్నోసార్లు తనే నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఎంతో నిగ్రహంగా ఉన్న నేను రాత్రి తొందరపడబోయాను. బాధ, వేదన మిళితమైన స్వరంతో అన్నాడు. ఒకరినొకరు కావాలనుకుంటూ ఈ అల్లరేమిటి? విజితను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. జరిగిందేదో జరిగింది. ఆ విషయాన్నే మనసులో ఉంచుకొని బాధపడకు. టైం అవుతుంది, హాస్పిటల్కి బయలుదేరు. కప్పు టీపాయ్ మీద పెడుతూ, సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాను. నన్ను బాధ పెట్టిందేముంది బాబు? పెళ్ళయ్యేంత వరకు ఆ అమ్మాయి విషయంలో తొందరపడకు. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. విజిత విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? నీకు తెలియందేముందమ్మా? ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుందామనుకుంటున్నాను. చూడు బాబు, నా అభిప్రాయాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో కాకుండా నీ అభిప్రాయం చెప్పు. శీలానికి విలువిచ్చే గుణవంతురాల్ని కోడలుగా తెచ్చుకుందామని కలలు కన్నాను. భగవంతుడు నా కలల్ని నిజం చేశాడనే అనుకుంటున్నాను. రాత్రి జరిగిన సంఘటనతో ఆమెకు ప్రాణం కంటే శీలం ముఖ్యమనే భావన ఉందన్న విషయం అర్థమైంది. నీ అభిప్రాయం కూడా చెప్తే నే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడొస్తాను. నీ ఇష్టమమ్మా. అలా కాదు, ఇది నీ జీవిత సమస్య. పెళ్ళనేది ప్రతి జీవితంలోనూ ఒక పెద్ద మలుపు. అక్కడ అడుగు వేయటం ఏమాత్రం పొరపాటు జరిగినా దాని ఫలితం జీవితమంతా అనుభవించాలి. తొందర ఏం లేదు, బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకో. ఆలోచించుకునేది ఏం లేదమ్మా. విజితను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చాలా సంతోషం బాబు. మంచి రోజు చూసి నేను వైజాగ్ వెళ్ళొస్తాను. నీ ఇష్టం. హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుంది, త్వరగా తయారవు
అంటూ గదిలోంచి బయటికెళ్ళిపోయింది మాధురీదేవి. 2 రోజులు గడిచిపోయాయి. విజితకు ఎదురుపడాల్సి వస్తుందేమోనని 2 రాత్రుల నుంచి చాలా పొద్దుపోయి ఇంటికొస్తున్నాడు రవితేజ. అతను వచ్చే వరకు విజిత నిద్రపోకుండా ఎదురు చూస్తూనే ఉంది. అతను రావటం చూస్తూనే ఉంది. అలవాటు ప్రకారం గుడ్ నైట్ చెప్పటానికి కూడా రావటం లేదు. రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆలోచిస్తూ కూర్చుంది విజిత. పొరపాటు చేశానేమో అనుకుంది. అంతలోనే లేదు, నేను సరైన పని చేశాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనది. ఆ అవమానం అతనికి జరగాలి. అప్పుడు కానీ రజితకు తను చేసిన అవమానం అతనికి గుర్తుకు రాదు కసిగా అనుకుంది. కాలక్షేపం కోసం నిద్ర పట్టక లేచి వెళ్ళి ర్యాక్లోని పుస్తకాలు సర్దబోయింది. కానీ ఆ పని మీద 2 నిమిషాలు కూడా మనస్సు నిలపలేకపోయింది. కాసేపు ఆగి మళ్ళీ మంచం మీద కూర్చుంది. మాధురీదేవి గారు నన్ను గురించి ఏమనుకుంటోందో, ప్రేమకు ప్రతిరూపంగా కనిపించే ఆమె నా మీద కురిపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను చేసిన అవమానానికి మనసులో నన్నెంతగా అసహించుకుంటోందో. అయినా నేను బాధ పెట్టాలనుకుంది రవితేజను. మాటలతో చేష్టలతో అతన్ని హింసించాలి కానీ పాపం ఆమెం చేసింది? ఆలోచన లేకుండా పనివాళ్ల ముందు అవమానం చేసి ఆమెను బాధ పెట్టాను. అయినా ఆమె ఆ విషయాన్ని ఏమాత్రం మనసులో ఉంచుకోకుండా నాతో ఎప్పట్లాగే ఉంటుంది. నాకే ఎంతో బాధగా ఉంటుంది ఆమెను చూడాలంటే. రవితేజ చేసిన ద్రోహం ఆమెకు చెప్పటమేలా? కానీ తను నిర్ణయించుకున్న లక్ష్యం ఆవిడకు బాధాపూరితం కాకూడదు. తన లక్ష్యం ఏమిటో ఆమెకు తెలియనప్పుడు నేను చేసే పనులు ఆమెకు బాధ కలిగించకుండా ఎలా ఉంటాయి? రవితేజ మూలంగా అమ్మ నాన్నగారి గుండెలు అగ్నిగుండాలయ్యాయి. విజిత ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. అవును, రవితేజ గుండె కూడా అగ్నిగుండం కావాలి. ఆ వేడిలో అతని మనసు కాలి బూడిదవ్వాలి. అప్పుడు కానీ నా మనసు శాంతించదు. అప్పుడు కానీ నా లక్ష్యం నెరవేరదు. ఆమెను బాధ పెట్టకుండా అతన్ని అవమానించటం కుదరదు. అలాంటి కొడుకును కన్నందుకు ఆమె కూడా శిక్ష అనుభవించాలి, తప్పదు. రవితేజ భోంచేస్తున్నట్టుగా గిన్నెల చప్పుడు వినిపిస్తోంది విజితకు. అతను రూమ్లోకి వచ్చి గుడ్ నైట్ చెబుతాడేమోనని చాలాసేపు చూసింది. అతను రాలేదు. తలుపులు మూసుకొని పడుకుంది. కొంతమంది జీవితాలు ఒంటరితనంతో మొదలై ఒంటరితనంతోనే కొనసాగుతుంటాయి. కొందరు 100 మంది మధ్యలో ఉన్న ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. ఏది ఏమైనా ఒంటరితనంలో గుండెల్ని కోసే బాధ గుప్తంగా మనసులో ఇమిడి ఉంటుంది. చందన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు కావటంతో చిన్నతనం నుంచి ఒంటరిగానే పెరిగింది. రాజారావు గారు పగలు రాత్రి నర్సింగ్ హోమ్ను అంటుపెట్టుకొని ఎక్కువ సమయం అక్కడే ఉండేవాళ్ళు. భవానికి వ్రతాలు పూజలు ఎక్కువ. ఎంత సమయాన్నైనా దైవ సన్నిధిలో గడపగలదు. అలా చిన్నతనం నుంచి అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నా ఒంటరిగానే పెరిగింది. వయస్సు పెరిగే కొద్దీ చదువులు, పరీక్షలు, విద్యార్జన, ఇలా జీవితం యంత్రంగా మారింది. ఆ తర్వాత డాక్టర్గా ఉద్యోగ వృత్తి నిర్వహణలో ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరిగనంత బిజీ. అసలు చందనకు చదువు పూర్తవగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మొదటి నుంచి చందనకి ఆత్మాభిమానం ఎక్కువ. ఒకరి ఆదేశాల కింద పనిచేయడం, ఒక్కోసారి మనస్సును చంపుకొని పనిచేయటం, ఇలాంటివి ఆమె మనస్తత్వానికి సరిపడవు. అందుకే స్వంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకుంటాను అంది. అనుభవం కోసం కొంతకాలం రవితేజ లాంటి పెద్ద డాక్టర్ దగ్గర పనిచేయటం మంచిది. ఆ తర్వాత స్వంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకుందు గాని అని వాళ్ళ నాన్నగారు నచ్చ చెప్పడంతో ఆయన మాట కాదనలేక మొదట రవితేజ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కడ సొంత నర్సింగ్ హోమ్ పెట్టుకోమంటారోనని భయపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు చందన రవితేజను అమితంగా ప్రేమిస్తోంది. ఆమె ప్రాణం రవితేజ. ఆమెలో శక్తి, ఉత్సాహం అన్నీ అతనే. ఏదైనా పని మీద 2 రోజులు రవితేజ ఊరికెళ్తే ఆ 2 రోజులు శరీరంలో నుంచి ప్రాణం వేరైనట్టుగా నిర్జీవమైపోతుంది. తప్పనిసరి కాబట్టి హాస్పిటల్ పని చూస్తుంది. అక్కడున్నంతసేపు నిమిషాలుగా గడిచిపోతాయి గంటలు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి క్షణాలు యుగాలుగా గడుస్తాయి. ఎంతసేపు మనసు అతని సహచర్యాన్నే కోరుతుంది. ఐ లవ్ యూ అని రవితేజ నోటి నుంచి ఎప్పుడొస్తుందా అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ రవితేజ నోటి నుంచి ఆ మాట వినిపించటం లేదు. ఆ భావన కూడా ఉన్నట్టు కనిపించడు. రవితేజ మనసులోకి తొంగి చూసే అవకాశాన్ని ఎప్పుడూ ఎవ్వరికీ ఇవ్వడు. తానుగా బయటపడితే తన గురించి అతనేమనుకుంటాడో, ఒకవేళ తేలిగ్గా తీసుకుంటే బాధపడవలసి వస్తుంది. అందుకే తానుగా తన మనస్సుని అతని ముందు బయటపెట్టలేకపోతోంది. ఆ రోజు ఆదివారం సాయంత్రం పూట హాస్పిటల్కి వెళ్లే పనుండదు కాబట్టి మధ్యాహ్నం భోంచేయగానే 2 గంటలు పడుకుంటాడు రవితేజ. తర్వాత టీ తాగి 4-5 గంటల టైంలో క్లబ్కి వెళ్ళేవాడు విజిత రాకముందు.
ఇప్పుడు విజిత వచ్చిన దగ్గర నుంచి ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చోవటమో లేకపోతే ఇద్దరూ కలిసి షికారుగా నది వైపుకో జామ తోటల వైపు వెళ్ళటం చేస్తున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత వచ్చిన ఆదివారం అదే. ఆ రోజు నుంచి రవితేజ విజితను తప్పించుకొని తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని మాధురీదేవికి తెలుసు. అందుకే ఆ సాయంత్రం టీ కప్పు విజిత చేతికిచ్చి రవితేజకిమ్మని పంపింది. విజిత కప్పందుకొని గదిలోకి వచ్చేసరికి అప్పుడే నిద్రలేచాడు రవితేజ. మౌనంగా కప్పు అతని చేతికి అందించింది. కూర్చో విజిత అన్నాడు రవితేజ. రాని చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ. విజిత నేలచూపులు చూస్తూ అలాగే నిల్చుంది. భయంగా ఉందా? తల అడ్డంగా ఊపింది. భయపడాల్సిన పని లేదు, కూర్చో. విజిత అతనికి దగ్గరగా కుర్చీలో కూర్చుంది. సారీ విజిత, ఆ రోజు జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నాను. ఆ సంఘటనను ప్రేమకు ప్రతిరూపంగా తీసుకుంటామనుకున్నాను కానీ అంత సీరియస్గా తీసుకుంటామనుకోలేదు. ఆ రాత్రి తెల్లటి నైటీలో నిన్ను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఎంతో బాధగా కిటికీలో నుంచి చూస్తూ అన్నాడు. నిజంగా బాధపడుతున్నారా? అంటే బాధపడటంలో కూడా అబద్ధం ఉంటుందా? ఎందుకుండదు? నాకు తెలియదు. బాధపడ్డట్లు నటించడం వేరు, నిజంగా బాధపడటం వేరు. నటన నాకు తెలియదు. అవును, నటనకు మోసానికి అర్థం కూడా తెలియదు మీకు అంది విజిత వ్యంగ్యంగా. దెబ్బతిన్నట్టు చూశాడు రవితేజ విజిత వైపు. దెబ్బతిన్నట్టుగా చూశాడు రవితేజ విజిత వైపు. కొత్తగా మాట్లాడుతున్నావేమిటి విజిత? నటన, మోసం ఏం తెలియకుండానే రజితను మోసం చేశారా? సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. కంగు తిన్నాడు. నోరు మెదపలేకపోయాడు. అమాయకురాలైన రజిత మనసా వాచ మిమ్మల్ని ప్రేమించింది. గుడ్డిగా మిమ్మల్ని నమ్మి ఆరాధించింది. అందుకు ప్రతిఫలంగా మీరు చేసిందేమిటి? రజితకు భవిష్యత్తే లేకుండా చేశారు. ఆమె కన్నె బ్రతుకు మీద కాటేసి ఆమె నూరేళ్ల బ్రతుకును నాశనం చేశారు. నటన, మోసం ఏం తెలియకుండానే ఈ ఘనకార్యాలు చేశారా? చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. అతని ముఖంలో చకచక రంగులు మారిపోతున్నాయి. ఏమిటి మౌనంగా ఉన్నారు? రజితను మర్చిపోయారా? లేక మీరు చేసిన మోసం నాకు తెలిసిపోయిందని సిగ్గుపడుతున్నారా? విజిత, ఒకళ్ళ ముందు తలంచుకోవాల్సిన స్థితికి నేనెప్పుడూ దిగజారను. అలాగా మొన్న మీరు నైతికంగా దిగజారలేదా? నువ్వు నాకు కాబోయే భార్యవన్న నమ్మకంతో తొందరపడబోయాను. భార్యాభర్తల అనురాగాన్ని దిగజారటం అనరు. నా విషయం సరే, రజిత విషయం ఏమిటో ప్రపంచ పోకడలు తెలియని ఆ అమాయకురాల్ని ప్రేమ పేరుతో మీ వలలో వేసుకున్నారు. ఆమెతో మీ వాంఛలు తీర్చుకున్నారు. ఆ తర్వాత పారిపోయారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తూ చివరికి తను మోసపోయానని తెలుసుకున్నా తను అమ్మ నాన్నగార్లకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంది. మేకతోలు కప్పుకున్న పెద్ద పులిలాంటి వాళ్ళు మీరు, కోపంగా కసిగా అంది విజిత. విజిత, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను రజితను మోసం చేయలేదు. కట్టుకథలు చెప్పి నమ్మించటానికి నేను రజితను కాదండి, విజితను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను రజితను మోసం చెయ్యలేదు. మీరు రజితను మోసం చేయలేదా? సూటిగా అడిగింది. చెయ్యలేదు. పోనీ ఈ విషయమైనా నిజం చెప్పండి. మీరు రజితను ప్రేమించారా లేదా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆమె జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని అనుక్షణం ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బ్రతుకుతున్నాను విజిత. క్షణం కూడా నేను రజితను మర్చిపోలేను బాధగా అన్నాడు. పెద్దగా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వింది విజిత. ఆమె అలా పగలబడి నవ్వటానికి కారణమేమిటో అర్థం కాక అయోమయంగా ఆమె ముఖంలోకి చూశాడు రవితేజ. 5 నిమిషాల తర్వాత రవితేజ వైపు చూస్తూ, అసలు ప్రేమంటే ఏమిటి? 2 మనసుల కలయిక. 2 మనసులు కలిస్తే ఏమవుతుంది? ఒకరి జీవితం మరొకరి జీవితంతో ముడిపడుతుంది. ఆ తర్వాత భిన్నత్వంలో ఏకత్వంలా 2 శరీరాలు ఏకమవుతాయి. అందుకే పెళ్లికి ముందే ఆమె శరీరాన్ని స్వంతం చేసుకున్నారా? అలా జరగలేదు. కొద్ది పరిచయంలోనే నన్ను స్వంతం చేసుకోబోయిన మీరు అంత గాఢంగా ప్రేమించిన రజితకు దూరంగా ఉన్నారా? ప్రేమని గురించి మాట్లాడే అర్హత కూడా లేని వ్యక్తులు మీరు. ప్రేమంటే ఒకరి మీది నుంచి మరొకరి మీదికి మరల్చగలిగేది కాదు. అలా మరల్చగలిగితే అది ప్రేమ కాదు, వ్యామోహం. నేను రజితను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అదే మాట నాకు చెప్పారు. రజితను అంత గాఢంగా ప్రేమించిన మీరు నన్నెలా ప్రేమించగలిగారు? విజిత, నువ్వు రజిత కవల పిల్లలు కావటం వల్ల రూపం, రంగు, గొంతు అన్నీ ఒక్కలాగే ఉంటాయి. నిన్ను చూస్తుంటే నాకు రజితను చూస్తున్నట్టే ఉంటుందే తప్ప నిన్ను చూస్తున్నట్టు ఉండదు. నువ్వు వేరు, రజిత వేరు అన్న ఆలోచనే నాకుండదు. అందుకే రజిత నాకు అందనంత దూరం వెళ్ళిపోయినా ఆమెను నీలో చూసుకోవాలన్న తపనతో నీకు దగ్గరయ్యాను. నిన్ను ప్రేమిస్తున్నాను. విజిత, మరో విషయం,
నిన్ను నా రజితగా ప్రేమిస్తున్నానే తప్ప విజితగా ప్రేమించటం లేదు. చేసే మోసానికి అందమైన పేరు ప్రేమ, కసిగా అంది విజిత. ఇంతలో హాస్పిటల్ నుంచి ఫోన్ రావటంతో ఇద్దరి మధ్య సంభాషణ అంతటితో ఆగిపోయింది. రవితేజ డ్రెస్ మార్చుకుని హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ నుంచి వచ్చి ఆరు బయట లాన్లో కూర్చున్నాడు. ఆలోచనలు కందిరీగల్లా ముసురుకున్నాయి. విజిత తనను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే అలా అవమానం చేసిందని అర్థమైంది అతనికి. మనస్సు వాయుగుండం పడిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది. అతని మనస్సు గతం వైపు పరుగులు తీసింది. అప్పుడు అతను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు విశాఖపట్నంలో. వాళ్ళ మేనమామ ఉద్యోగరీత్యా అక్కడ ఉండటంతో వాళ్ళింట్లో ఉండేవాడు. ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అందువలన రవితేజ తన కోసం రూమ్ వెతుక్కోవాల్సి వచ్చింది. అదే ఇంట్లో ఉండటానికి అది పెద్ద పోర్షన్గా తప్ప విడిగా రూములు ఇవ్వనన్నాడు ఇంటి ఓనర్. దాంతో రూము వెతుక్కోవటం తప్పనిసరైంది. రవితేజ స్నేహితుడితో కలిసి రూముల వేటకు బయలుదేరాడు. జానకి రామయ్య గారింటికి వచ్చారు. వాళ్ళది 2 పోర్షన్లున్న డాబా ఇల్లు. ఇల్లంతా వాళ్లే ఉంటున్నారు. అంతవరకు ఎప్పుడూ వాళ్ళు ఇల్లు అద్దెకివ్వలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఆయన కాళ్ల మీద పడినంత పనిచేశారు. రూమ్ ఇవ్వటం ఇష్టం లేకపోతే సగం పోర్షన్ అయినా అద్దెకివ్వమని ప్రాధేయపడ్డారు. రవితేజను చూస్తే ఆయనకేమనిపించిందో ఏమో కాస్త మెత్తబడ్డారు. ఇంతలో ఆయన భార్య లోపల నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ ఆయన్ని వదిలేసి ఆమెను బ్రతిమాలటం మొదలుపెట్టారు. లక్ష్మి రవితేజ వైపు పరిశీలనగా చూసింది. ఆకతాయి కుర్రాడిలా కనిపించలేదు. అమాయకంగా ఉన్నాడు. చిలిపితనం, అల్లరి అలాంటివేం కనిపించలేదు. అంతగా ప్రాధేయపడుతున్నాడు. ముందు రూమ్ ఇవ్వండి, మనకు కాస్త తోడుగా ఉంటాడు అంది. జానకి రామయ్య గారు సరేనన్నారు. అంతే. ఒక్క పూట ఆలస్యమైతే మళ్ళీ ఆయన మనస్సు ఎక్కడ మార్చుకుంటారో అన్నట్టుగా ఆ సాయంత్రమే వాళ్ళింట్లో చేరిపోయాడు రవితేజ. జానకి రామయ్య గారి భార్య లక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే ఉంటుంది. ఎప్పుడు చూసినా చిరునవ్వుతో హుందాగా ఉంటుంది. ఆయనకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి రజిత, చిన్నమ్మాయి విజిత. ఇద్దరు కవల పిల్లలు. రవితేజ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు 2 అమ్మాయిలు కనిపించలేదు. తర్వాత ఆయనే చెప్పారు. 2 అమ్మాయిలు విజయవాడలో ఆయన తమ్ముడి దగ్గరుండి చదువుకుంటున్నారని, ఆయన అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నారని, తన తమ్ముడికి పిల్లలు లేకపోవటం వల్ల వీళ్ళని తన పిల్లలుగా చూసుకుంటారని, తను పనిచేసే కాలేజీలోనే అమ్మాయిలిద్దరూ ఇంటర్ చదువుతున్నారని, పెద్దమ్మాయి రజిత చదువు మీదంత శ్రద్ధ చూపించటం లేదు. రవితేజ వాళ్ళ ఇంటికి వచ్చిన 4 నెలల తర్వాత రజిత చదువుకు స్వస్తి చెప్పి విజయవాడ నుంచి విశాఖ వచ్చింది. ఎప్పుడూ ముభావంగా ఉంటుంది. అవసరాన్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడదు. రవితేజతో పొరపాటును కూడా ఒక్క మాట అయినా మాట్లాడేది కాదు. ఎప్పుడైనా ఎదురుపడినా తప్పించుకుని తిరిగేది. ఒకసారి రజిత తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. రజిత ఫ్రెండ్ వాళ్ళు ఉండేది కాలనీ. అటు వైపు ఎక్కువగా రిక్షాలు, ఆటోలు రావు. కొంత దూరం నడిచి సిటీ బస్ ఎక్కాలి. స్నేహితురాలితో కబుర్లలో పడిపోయి చీకటి పడే వరకు అక్కడే కూర్చుంది. ఆటో కోసం అర్ధగంట వెయిట్ చేసి ఎక్కిన తర్వాత కాస్త దూరం వెళ్ళగానే టైరు పంచరై అది కాస్త ఆగిపోయింది. దగ్గరలో ఉన్న సిటీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆదుర్దాగా బస్సు కోసం ఎదురుచూస్తూ నించుంది. అప్పటికి అరగంట అయినా రజితకి ఎక్కడా బస్సు దొరకలేదు. ఒక బస్సు వచ్చింది కానీ ఎక్కడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉంది. అంత రద్దీలో ఎక్కలేకపోయింది. ఒకవైపు పొద్దుపోతోంది. అమ్మ కోప్పడుతుందేమోనన్న భయం. మరోవైపు మళ్ళీ బస్సు ఎంతసేపటికి వస్తుందో, తను క్షేమంగా ఇల్లు చేరతానో లేదోనన్న ఆందోళన రజితను కృంగదీస్తున్నాయి. ఇంతలో మరో బస్సు వచ్చింది. అక్కడున్న జనాన్ని చూసి ఆపను కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. నీరసంగా ఉంది రజితకు. ఒంటరిగా బయటకు రావటమే చాలా అరుదు. ఎప్పుడైనా వస్తే ఇలాంటి అవాంతరాలు ఎదురవుతాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి భయంతో. ఇంతలో ఆమె పక్కగా స్కూటర్ ఆగింది. తల తిప్పి చూసింది. స్కూటర్ మీద రవితేజ కూర్చున్నాడు. ఆమె వంక చిరునవ్వు చూస్తూ అన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే నా వెనక సీటు మీద కూర్చోండి, ఇంటి దగ్గర తీసుకెళ్తాను. వద్దు, మీరు వెళ్ళండి, నేను బస్సులో వెళ్తాను అంది. భయంతో కనురెప్పలు అల్లాడుతున్నాయి. ఇటువైపు ఇంకా 1, 2 బస్సులు వస్తాయి. అంతే. ఆ రద్దీలో నువ్వు అలాగే నిల్చుంటావు. వెళ్దాంరా. రజితకు పేపర్లలో చదివే వార్తలన్నీ ఒక్కసారి గిర్రున మనసులో తిరిగాయి. అతని స్కూటర్ మీద వెళ్ళటమా మానటమా అని నిర్ణయించుకోలేకపోతోంది. టైం వేస్ట్ చేయకు, నాకు వేరే పనుంది. కూర్చుంటావా వెళ్ళిపోమంటావా విసుగ్గా అన్నాడు. 2 నెలల నుంచి అతన్ని చూస్తోంది. ఎప్పుడూ హుందాగా ఉంటాడే తప్ప అమ్మాయిలు నేర్పించేవాడిలా కనిపించడు. కోరి ఆపదను కొని తెచ్చుకోవటం కంటే అతని స్కూటర్ మీద ఇంటికెళ్ళటం మంచిదనుకుంది. వెనక సీటు మీద ముడుచుకొని కూర్చుంది. చూడు, మరీ అలా ముడుచుకొని కూర్చుంటే కింద పడతావు.
నా భుజం మీద చెయ్యి వెయ్యి, లేకపోతే సీటునైనా ఒక చేత్తో పట్టుకొని కూర్చో అన్నాడు. అతను స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అంతకుముందెప్పుడు రజిత స్కూటర్ ఎక్కకపోవటం వల్ల భయంతో వణికిపోతూ కూర్చుంది. ఒకచోట రిక్షా అడ్డు రావటంతో సడన్ బ్రేక్తో స్కూటర్ ఆగింది. భయంతో అతని వీపుకి హత్తుకుపోయింది. రవితేజ వేల గులాబీలను హత్తుకున్నంత ఆహ్లాదకరంగా అనిపించింది. మెత్తని లేత శరీర స్పర్శ, ఒళ్లంతా విద్యుత్ కంపనాలు ప్రవహించినట్టుగా అనిపించింది. భుజం మీద నుంచి తల తిప్పి భయపడ్డావా అని అడిగాడు మృదువుగా. గొంతు తడారిపోయినట్టుగా మాట్లాడలేకపోయింది విజిత. ఆమె చేతులు ఇంకా అతని భుజాల చుట్టూనే ఉన్నాయి. ఆమె అతని వీపును అంటుకుపోయి కూర్చుంది. రజిత, భయపడ్డావా? మరోసారి ప్రేమగా అడిగాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచక తలూపింది. పేరు పెట్టి పిలిచినందుకు కోపం వచ్చిందా? అతనితో ఏం మాట్లాడాలో తెలియటం లేదు. గుండె వేగం రెట్టింపైంది. మాటలు రావా? నవ్వుతూ అన్నాడు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. సర్దుకొని కూర్చుంది రజిత. మీ స్కూటర్ మీద నేను రావటం నాన్నగారు చూస్తే ఏమనుకుంటారో నాకు భయంగా ఉంది. మన వీధి చివర దింపేయండి, నేను నడిచొస్తాను అంది అమాయకంగా. ఏం భయం లేదు, మీ నాన్నగారు పరిస్థితుల్ని అర్థం చేసుకోగలరు. అంత త్వరగా అపార్థం చేసుకోరు. ప్లీజ్, నాకు భయంగా ఉంది, స్కూటర్ ఆపండి అంది. రజిత మాటలు వినిపించుకోనట్టుగా స్కూటర్ని ఇంటి గేటు ముందు ఆపాడు. పరుగులాంటి నడకతో లోపలికొచ్చింది రజిత. ఆమె అమాయకత్వానికి, భయానికి మనసులో నవ్వుకున్నాడు రవితేజ. స్కూటర్ వరండాలో పెట్టి లోపలికొచ్చాడు. రజిత జాడ కనిపించలేదు. జానకి రామయ్య గారు కూడా బయట కనిపించకపోవటంతో తన గదిలోకి వెళ్ళాడు. రజిత మేని స్పర్శ అతని శరీరాన్ని ఇంకా అంటిపెట్టుకున్నట్టుగానే ఉంది రవితేజకు. ఆ రోజు నుంచి రవితేజ ఎదురుపడి మాట్లాడిస్తే ఒక్క నిమిషం నిలబడి మాట్లాడేది. కొద్ది రోజులు అయ్యేసరికి రవితేజ వాళ్ళింట్లో ఒక మనిషిలా మారిపోయాడు. అంతకుముందు హోటల్లో భోంచేసేవాడు. అలా వీల్లేదని బలవంతంగా రవితేజ చేత హోటల్ భోజనం మాన్పించింది లక్ష్మి. ఉదయం కాఫీ, టిఫిన్ దగ్గర నుంచి 2 పూటల భోజనం అన్నీ వాళ్ళింట్లోనే. లక్ష్మికి మగపిల్లలంటే ఎంతో ఇష్టం. కవల పిల్లల తర్వాత ఆమెకు మళ్ళీ సంతానం కలగలేదు. రవితేజను కన్న బిడ్డలా చూసుకునేవాళ్ళు భార్యాభర్తలిద్దరూ. రవితేజ కూరగాయలు, సరుకులు తేవటం, కరెంటు బిల్లు కట్టటం అలాంటి బజారు పనులన్నీ చేసేవాడు. క్రమంగా రవితేజ దగ్గర నుంచి అద్దె డబ్బు కూడా తీసుకోవటం మానేశారు. రవితేజ మాత్రం కూరగాయలకు చిల్లరగా సరుకులు తెచ్చినా డబ్బు తీసుకునేవాడు కాదు. అంతగా కలిసిపోయాడు రవితేజ వాళ్ళింట్లో. రజిత కూడా చనువుగా మాట్లాడసాగింది. కాలేజీ కూడా మానివేయటం వల్ల ఒంటరిగా కూర్చుని రవితేజను గురించి ఆలోచించేది. ప్రతి చిన్న విషయంలోనూ అతను చూపించే శ్రద్ధ, తన పట్ల చూపించే ప్రేమ, చిలిపితనం ఆలోచించిన కొద్దీ అతను తనకెంతో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించేది. తనకే తెలియకుండా అతని ప్రేమకు చేరువ కాసాగింది రజిత. ఒంటరిగా గదిలో గంటల తరబడి అతని రాక కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. పగలతను కాలేజీకి వెళ్ళిన టైంలో తప్ప మిగతా సమయమంతా అతని సమక్షంలోనే గడిపేది. తన గదిలో మంచం మీద పడుకున్నప్పుడు రజిత అని అతను పిలిచినట్టుగా అనిపించేది. వెంటనే మంచం మీద నుంచి లేచి అతని రూమ్ దగ్గరకు వచ్చేది. ఈ అర్ధరాత్రి సమయంలో ఆయన గదిలోకి వెళ్తే నా గురించి ఏమనుకుంటారు అనుకునేది. తన ఆలోచనలకి తనే సిగ్గుపడుతూ తన రూమ్లోకి వచ్చి పడుకునేది. రజిత రవితేజను ప్రేమిస్తుందన్న విషయం లక్ష్మికి అర్థమైంది. జానకి రామయ్య గారు ఆ విషయాలను గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. ఒకరోజు భోజనం వడ్డిస్తూ ఆ విషయం భర్తతో చెప్పింది లక్ష్మి. రూమ్లో ఉన్న రవితేజకు వాళ్ళ సంభాషణ అంతా వినిపిస్తూనే ఉంది. అమ్మాయి ప్రేమిస్తుంది, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అబ్బాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం అర్థం కావటం లేదండి. అబ్బాయికి కూడా రజిత్ అంటే చాలా ఇష్టం. అతని మాటల్లో, చూపుల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వేరే అడగాలా? అబ్బాయి దగ్గర పెళ్లి విషయం కదపండి. చూడు లక్ష్మి, అతను డాక్టరు, అందరితో స్నేహంగా చనువుగా ఉంటాడు. అంత మాత్రాన రజితను ప్రేమిస్తున్నాడనుకుంటే ఎలా? అదీగాక డాక్టర్ చదివిన వాళ్ళు ఎక్కువగా డాక్టర్నే చేసుకోవాలనుకుంటారు. రజిత ఇంటర్ కూడా పూర్తి చేయలేదు. ఏమని అడుగుతాం? అబ్బాయి చదువు ఇంకా సంవత్సరం ఉంది. చదువు పూర్తి కావాలి కదా. ఈలోగా మనం తొందరపడటం ఎందుకు? అల్లుడుగా చేసుకోవాలన్న ఉద్దేశంతో తనని ఇంట్లో ఉంచుకున్నాము అన్న అనుమానం రావచ్చు. రవితేజ తనంతట తాను పెళ్లి విషయం మాట్లాడే వరకు నేను మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడొద్దు అని ఖచ్చితంగా చెప్పారు. జానకి రామయ్య గారి మీదున్న గౌరవం మరింత రెట్టింపైంది రవితేజ మనస్సులో. కథ కొనసాగుతుంది.